అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 29వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారికి సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమాల విషయంపై ఖర్చులు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు. లాభాలను అందుకుంటారు. దూర ప్రయాణ సూచన ఏర్పడడం అధిక శ్రమతో ఆనందం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తొలగడం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగడం ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన కీలక నిర్ణయాలు తీసుకుని లాభాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగ విషయంలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయమనే చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం లాభిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన అధికారులతో మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనిలో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా మాటను అదుపులో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. నూతన పద్ధతులతో అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ఒక వ్యవహారంలో మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వార్తలను పంచుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై విషయంలో శ్రద్ధ అవసరం.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీదైనటువంటి రంగంలో అనుకూలత ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. అదేవిధంగా ఒక మానసిక ఆనందం ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.